దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. క్రీస్తునందు పిల్లరా, మీ అందరూ కూడా ఆ యొక్క శుభాభివందనలు తెలియపరుస్తాను. సమయంలో కొద్ది నిమిషాల వాక్యం మనం చూస్తే కనుక కీర్తన గ్రంథంలో మాట రాయబడింది, మంచి మాట. అది మనం చదువుతున్నాం. చూడండి, 41వ కీర్తన మొదటి వచనం చూస్తే కనుక, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. అలాగే మరొక వాక్యం చూస్తే కూడా సామెత గ్రంథం కూడా ఈ వాక్యాన్ని దేవుడు రాయించి పెట్టాడు. సామెత గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం 2వ చూస్తే కనుక, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. లేదా మనం చదివిన వాక్య భాగం చూస్తే కనుక దేవుని వాక్యం చదివిస్తుంది, ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి వ్యక్తులు, దేవుని నమ్ముకొని జీవించేటువంటి ప్రతి భక్తులు కూడా ఎలా జీవించాలంటే, ఆయన చెప్పిన వాక్యాన్ని నిలబడి ఆయన మాటకు అనుకూలంగా జీవిస్తూ, ఆ మాట మీద మనం ఏం చేయాలంటే ఆనుకొని ఆ మాట కొరికి బ్రతకాలి. ఆయన చెప్పిన మాటలలో ఈ మాట మనం చూస్తే కనుక, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఈరోజు చాలా మంది ధనవంతులను చూస్తుంటారు. ఎందుకంటే ధనవంతుల దగ్గర ధనం ఉందని, బంగారం ఉంటుందని, వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు వారి వైపు చూస్తుంటారు. కానీ వాక్యం చదివిస్తుంది, నిజంగా నీ కళ్ళ ముందు లేని వారు ఉంటే, పేదలైన వారు ఉంటే కనుక వారికంతా నువ్వు ఏదో ఒక సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. లోకస్తులు అలాగే ఉన్నాయి, నువ్వు మాత్రం దేవుని వాక్యం తెలుసుకున్నవాడు కాబట్టి, దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని, దేవుని యొక్క జీవాన్ని నువ్వు నమ్ముకొని జీవిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో దేవుని మాటకి ఒక లోబడే గుణము, విధేయత అనేది చూపించాలి. అందుకనే బీదలను కటాక్షించండి అంటే, నీ ఇంటి ముందు ఎవరన్నా తెలిసిన వారు లేదంటే తెలియని వారు వస్తుంటారు, వారికి ఏదైనా ఒక సహాయం చేసే వ్యక్తిగా జీవించాలి. నీకు తెలిసిన వాళ్ళు ఒకవేళ చేసి ఏదైనా హెల్ప్ చేయమని అడిగినప్పుడు వాళ్ళు కాస్తంత పేదవాళ్ళు అనుకోండి, నీకున్న దాన్ని కొంచెం వారికి ఇచ్చే విధంగా నువ్వు జీవించాలి. ప్రభు చెప్తున్న మాట, నీకు 2 అంగీలుంటే లేని వానికి ఒక అంగీ కూడా ఇవ్వమని ప్రభు చెప్పాడు. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడైన యవనస్తుడు వచ్చాడు. ఒక అధికారి అతను వచ్చేసి అన్నాడు, సద్బోధకుడా, నేను నిత్యజీవానికి పోవాలంటే నేనేం చేయాలి అని ప్రభువుని ఇతను అడిగాడు. ఇతను ఎందుకు అడిగాడంటే, నేను పరలోకం పోవాలంటే ఏం చేయాలి? నిత్య జీవం అంటే నిరంతరం జీవించేదని. కాబట్టి నిరంతరం జీవించేటువంటి ఆ యొక్క అవకాశం నాకు కలగాలి, నేను పరలోకం చేరాలి, పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి, ఎలా జీవించాలి అని చెప్పని ప్రభువుని అడిగేందుకు వచ్చాడు ఈ యొక్క ధనవంతులైనటువంటి ఒక అధికారి, యవనస్తుడైన వ్యక్తి. అతను రాగానే ప్రభు చెప్పాడు, ఇదిగో నువ్వు 10 ఆజ్ఞలు పాటించాయా అని చెప్పినప్పుడు, ఈ 10 ఆజ్ఞలు నా చిన్న వయసు నుంచి నేను పాటిస్తున్నా ప్రభు అని చెప్పాడు. అలాగైతే మరి నీకు ఇంకా ఒకటి కొద్దిగా ఉంది అని చెప్పినప్పుడు, అదేంటో త్వరగా చెప్పు ప్రభువా, నేను చేస్తాను, అది నాకు కావాలి, అది నేను చేసి నేను పరలోకానికి అర్హుడిగా, యోగ్యుడిగా, వాగ్యుడిగా నేను జీవించాలి అని అతని యొక్క ఆసక్తిని చూసినప్పుడు ప్రభు చెప్పాడు, నీకు కొద్దుగా ఉన్నది ఏంటంటే, నీకు ధనం ఎక్కువగా ఉంది కాబట్టి, నీకున్న ధనమే నేను పరలోకం రానివ్వకుండా అడ్డుపరుస్తున్న రీతిలో ఉంది కాబట్టి, అడ్డుపరుస్తుంటే రీతి ఉంది కాబట్టి నువ్వేం చేయాలంటే, ఆ ధనాన్ని లేని వారికి, అనగా పేదలకు పంచిపెట్టేసేయి. నీ ధనమంతా కూడా అమ్మేసాయి. నీకున్న ఆస్తులు, నీకుంటే పొలాలు, స్థలాలు, ఇల్లు, వాకిలు ఉంటే వాటి మొత్తాన్ని అమ్మేసేసి, ఆ అమ్మిన డబ్బుతో లేని వారికి, పేదలైన వారికి పంచిపెట్టేసి ఆ తర్వాత చేసి నువ్వు వెంబడించు, అప్పుడు నీకు పరలోకం దొరుకుతుందని ప్రభు చెప్తే, అతను మిక్కిలి ధనవంతుడు కాబట్టి, ఎక్కువ ధనవంతుడు కాబట్టి అతనంట ఆ మాటలకు వ్యసనపడి, ఏ మాటలకు? అతను వచ్చిన దానికి పరలోకం పోవాలని ప్రభువుని సలహా కోసం అడగడానికి వచ్చాడు. ప్రభు చెప్పిన మాట కూడా, నీకు కొద్దిగా ఉంది, నీకు ఆటంకంగా ఉంది, నీకు అడ్డుగా ఉంది, పరలోకం రాకుండా అడ్డుపడిది ఏంటయ్యా అంటే, అది నీ ధనమే. కాబట్టి ఆ ధనాన్ని నువ్వు పేదలకు పనిచేసాయి, పేదలకు ఇచ్చేసేయి, లేని వాళ్ళకి ఇచ్చేసేయి అన్నప్పుడు ఇతను అనుకున్నాడు, నాకున్న ధనమంతా, ఇప్పుడు నేను ధనవంతుడు కాబట్టి నాకు ధనం ఉంది, మరి నాకున్న ధనమంతా కూడా లేని వారికి ఇస్తే ఆ పేదలో ధనవంతులు అవుతారు, ధనవంతా నేను పేదలైపోతాను. నాకున్న ధనం వాళ్ళకి ఇస్తే వాళ్ళేమో ధనవంతులు అయిపోతారు, నాకు లేదు కాబట్టి నేను పేదవాడిని అయిపోతాను అని చెప్పని అతనికంట ఆ మాటలు నచ్చక, ఏ మాటలు? ప్రభు చెప్పిన మాటలు నచ్చక
పరలోకాన్ని కూడా అవసరమైతే వదులుకొని అతను ఈ లోకంలో అశాశ్వతమైన ధనం మీద అతను ఆశ పెట్టుకొని అతను అనుకున్నాడు, నాకు ఇంకా అవసరం అనుకొని అతను వెనుకడిగేసి వెళ్ళిపోయాడు. అంటే ప్రభు చెప్పే మాట ఏంటంటే, పరలోకం పోవాలంటే కనుక నీకున్నటువంటి స్థలాలు, పొలాలు, ఇల్లు, వాకిలు ఏదంటే వాటిని అమ్మిన డబ్బుతో లేని వారికి, పేదలకి ఇచ్చేసే. అసలు ఎంత కృపగల దేవుడు అండి మన దేవుడు. లేని వారి పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఆయన. ధనవంతులకి అంత బంగారము, ధనము, ఆస్తి, ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి వారిని ఎవరు కూడా వారి విషయంలో ఎవరు కూడా దుఃఖపడరు. కానీ పేదలైన వారు కాస్తంత పట్టిన కూడా దొరకనటువంటి వ్యక్తులు అంతమంది ఉంటారు. అటువంటి వారికి భక్తులుగా జీవించే మీరు అటువంటి వ్యక్తులను గుర్తించి వారికి సహాయపడండి అని ప్రభు చెబుతున్నాడు. చాలా గొప్ప విషయం. యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు, ప్రేమగల దేవుడు కాబట్టి, ఆయన జాలిగల దేవుడు కాబట్టి, ఆయన కనికరగల దేవుడు కాబట్టి, ఇదిగో ధనవంతుడికి ఎలాగనో ధనం ఉంది, కానీ అసలు ధనం లేని పేదలు ఉన్నారు కదా, వాళ్ళకి కాస్త మీరు ఇవ్వగలిగితే కనుక అది ఎంతో ఆశీర్వాదం అని చెప్పేసి ప్రభు చెప్పాడు. ఆయన మాటలు వింటే మనకి ఎంతో ఆశీర్వాదం, ఆయన మాటలు వింటే మనకి ఎంతో దీవెన, ఆయన మాటలు వింటే మనకి ఎంతో గొప్ప భాగ్యం కలుగుతుంది. ఈ మాటలు విన్న ఈ యొక్క ధనవంతుడంట వ్యసన పడి నాకు అవసరం అనుకుని అతను తన ధనం కొరికి ఆశపడి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు చెప్పిన మాట చెప్పిన, సూది బెజ్జంలో ఒంటె దూడటం ఎంత కష్టమో అలాగే పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించడం అంత కష్టం అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇతను ప్రభు మాట వినలా. ప్రభు చెప్పాడు, పేదలకు సహాయం చేయన్నాడు, పేదలకి ఆస్తి, ధనము పంచిపెట్టు అన్నాడు. ఇవాళ అదే మనం చూస్తే కనుక లూకా సువార్త 18వ అధ్యాయం ఈ వాక్యం మనం చూస్తాం. అదే లూకా సువార్త 19వ అధ్యాయం చూస్తే కనుక మరొక సందర్భాన్ని మీకు చెప్తాను. అక్కడ కూడా ఒక ధనవంతుడు 19వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయంలో మరొక ధనవంతుడు ఉన్నాడు. అతను ఆస్తి పడే ధనవంతుడు, కానీ పొట్టివాడు. అతను పొట్టివాడు, చాలా పొట్టివాడు. అయితే ఒకరోజు యేసు ప్రభు ఆ ధనవంతుడు ఏమంటి, ఆ పొట్టివాడు ఏమంటి, ఆ వ్యక్తి ఉండేటువంటి ఆ ప్రాంతానికి వచ్చాడు ప్రభు. అక్కడ రాగానే ఇతను అంట, ఎప్పటి నుంచో యేసు ప్రభు గురించి ప్రజలు చెప్పుకున్నారు, ఆయన మంచివాడని, గొప్పవాడని, స్వస్థపరిచేవాడని, అందరిని ఆదరించేవాడని ప్రభు గురించి అందరూ చెప్పుకున్నారు. అయితే అసలు ఆయన ఎంతో చూడలేదు కదా, చూద్దాం ఉద్దేశంతో ఈ యొక్క ధనవంతుడి వ్యక్తి అంట ప్రభువుని చూడని ఆశతో అంట ఎదురు చూస్తున్నాడు. రానే వచ్చాడు ప్రభు ఆ గ్రామానికి, ఆ ఊరికి. అప్పుడు ఈ ధనవంతుడు అన్నాడు, నేను ఎలాగైనా సరే ఈరోజు ఆ ప్రభువుని చూడాల్సింది, నా ఆశ తీర్చుకోవాల్సిందే. ఏంటి అతని ఆశ అంటే ప్రభువుని చూడాలని ఆశ. ఈ లోకంలో మనం ఏటిని చూస్తాం, కానీ ఆ ధనవంతంట యేసు ప్రభువుని చూద్దామని ఆశతో అతను జీవిస్తున్నాడు. అయితే అతను పుట్టివాడు కాబట్టి ఎలాగో నేను ప్రభువుని చూడటానికి నాకు అయితే నా హైట్, నా ఎత్తు సరిపోదే ఉద్దేశంతో అతనంట ముందుగానే ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు కొమ్మలలో కూర్చొని, ఆ చెట్టు పొదలలో కూర్చొని సిద్ధంగా ఉన్నాడు. ప్రభు వచ్చాడు. ప్రభు చుట్టూ ప్రజలు, తన శిష్యులు అందరూ గుంపులు ఉండటం వల్ల ప్రభువుని చుట్టానికి తను సరిపోదు కాబట్టి, తన యొక్క ఎత్తు, తన యొక్క హైట్ సరిపోదు కాబట్టి అతను ముందుగా ప్లాన్ వేసుకుని చెట్టు ఎక్కేసి ఆ చెట్టు మీద కూర్చొని ప్రభు వైపు తీరి చూస్తున్నాడు. ప్రభు ఏమో వీళ్ళందరినీ కూడా, తన చుట్టూ ఉన్న వారందరూ కూడా అలాగే ఆపేసి తన కొరకు ఈ చెట్టు ఎక్కినటువంటి వ్యక్తి దగ్గరికి ప్రభు వెళ్ళిపోయి తనను చూస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూసి ప్రభు అన్నాడు, జక్కయ్య నీవు చెట్టు దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసింది అని చెప్పేసి ప్రభు చెప్పగానే ఆ మాట విన్నటువంటి జక్కయ్యకి ఆశ్చర్యం వేసింది. అసలు నా పేరు ప్రభుకి ఎలా తెలుసు అని చెప్పేసి చెట్టెక్కిన జక్కయ్యని చూసిన దేవుడు అతను పిలవగానే అతను త్వరగా దిగాడంట. చెట్టు మీద నుంచి దిగిన వ్యక్తి వెంటనే సంతోషంతో, ఆనందంతో ప్రభువుని తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా నీ ఇంట్లోకి ప్రభుని చేర్చుకోగలిగితే కనుక నీ జీవితము, నీ కుటుంబం దీవించబడుతుంది. కనుక ప్రభు చెప్పే మాట ప్రకారం ఆ యొక్క జక్కయ్య అంట ఆ యొక్క చెట్టు నుంచి దిగి వచ్చేసాడు. సంతోషంతో ఇంట్లో చేర్చుకున్నాడు. ఇప్పుడు ఇంట్లోకి రాగానే జక్క ఇంట్లోకి యేసు ప్రభు వచ్చాడు. జక్క ఇంట్లోనికి ప్రభు యొక్క శిష్యులు వచ్చారు. జక్క ఇంట్లోనికి ప్రజలు కూడా వచ్చేసారు. అప్పుడు ఈ ప్రజలందరూ అనుకున్నాడు, ఈయన ప్రభు పరిశుద్ధుడు కదా, ఈ పరిశుద్ధుల నుండి ప్రభు పాపి అయినటువంటి ఇతనికి ఎలా వచ్చాడు అని అనుకుంటుంటే అక్కడ ప్రభు యొక్క మాట మనం అర్థం చేసుకోవాలి. అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు పాపుల కొరకు వచ్చాడు.
పాపులైన వారిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి వారిని పరలోకానికి సమకూర్చాలన్నదే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రభు వచ్చింది పాపుల కొరకు. అందుకనే ఒక్క పాపి మారితే పరలోకంలో అధికమైన సంతోషం కలుగుతుందంట. అందుకని జక్క ఇంటిలోనికి రాగానే మిగతా ప్రజలు అనుకున్నారు, ఈయనేంటి పాపి దగ్గరకు వచ్చాడని అనుకున్నారు. కానీ ప్రభు అతని జీవితంలో, అతని కుటుంబంలో, అతని ఇంటిలో ప్రవేశించగానే ఆ ప్రజలందరూ చూస్తుండగానే అంట జక్కయ్య కూర్చున్న వ్యక్తి కూడా లేచి నిలబడి అతను అంటాడు, ఇదిగో ప్రభువా, నాకున్న ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. చూసారు ఎంత గొప్ప మాట. ప్రభు ఉద్దేశాన్ని కనుగొన్నాడు జక్కయ్య. ప్రభువుని వెతుక్కుంటా వచ్చిన వ్యక్తి ఏమో ప్రభువుని అడగగానే ప్రభు చెప్పిన మాట, ఇదిగో నీకున్న ధనాన్ని పేదలకి పంచిపెట్టేసి అంటే అతను ఆ మాట వినలేదు. కానీ ఇక్కడ జక్కయ్య కూడా ధనవంతుడే. ఈ ధనవంతుడైన జక్కయ్యకి దేవుడు చెప్పను కూడా చెప్పలేదు. కనీసం నీకెంత ఆస్తుంది, ఎంత ప్రజలకు ఇస్తావు అడగలా. ఏమి చెప్పగలిగే ఇతని మనస్సు మారి ఇతను అనుకున్నాడు, నేను లేచి నిలబడదాం, ప్రభు ముందు ప్రజల ముందు నిలబడి ఒక మాట చెప్తా అనుకున్నాడు. అతని మాట పెద్ద నుంచి రాలేదు, తన గుండె నుంచి వస్తుంది. అతను అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తులో సగము పేదలకు ఇచ్చుచున్నాను. ఎంత గొప్ప మార్పు వచ్చిందని చెప్పే జీవితంలో. వీళ్ళందరూ అనుకున్నారు పాపి దగ్గరికి వచ్చాడు ప్రభు అని. నిజంగా ఆ పాపి దగ్గరికి రావడం వల్ల అతని జీవితం మారింది, అతని మనసు మారింది. అప్పటిదాకా అతనికి ఉన్న ధనమంతా కూడా అతను ఆశపడ్డాడు. కానీ అతను ప్రభు రాగానే అతను అన్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. ఇంకా నేను ఎవరి దగ్గర 4 గంటలుగా చెల్లిస్తాను. ఎవరి దగ్గర అన్యాయం నేను తీసుకుంటే వారిని 4 గంటలుగా చెల్లిస్తానని అతను చెప్తున్నాడు. ఈరోజు మరి జీవితం లాగుంది, ఆలోచన లాగుంది. ప్రభు చెప్తాడు, ఇదిగో పేదలను కటాక్షించండి, పేదల మీద మీరు కాస్తంత ఆలోచన పెట్టండి, పేదైనటువంటి వారికి కాస్త అన్నం పెట్టండి, వారికి ఆకలి తీర్చండి అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. కానీ చాలా మంది ధనం ఉంటుంది కానీ ఇంకా ధనాన్ని సమకూర్చుకోవాలని వాళ్ళు అనుకుంటారు. కానీ ఉన్న ధనం కాస్త లేని వారికి పెడదాం, కాస్త పేదవారికి మనం కనికరపడే వారికి ఏదైనా చేద్దాం అనేటువంటి ఆలోచన లేదు. ఈ ఇద్దరు వ్యక్తులు చూస్తే ఇద్దరు కూడా ధనవంతులే. ఈ ధనవంతుల వ్యక్తి మొదటగా లూకాసు వార్త 18వ అధ్యాయంలోటువంటి ఈ వ్యక్తి ఏమో అతనే ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇక్కడేమో ధనవంతుల దగ్గరికి దేవుడు వచ్చాడు, ప్రభు వచ్చాడు. ఇతనికి దేవుడు చెప్పాడు, నీకున్న ధనము పేదలకు ఇచ్చేసాడు. ఇతనికి ఈ జక్కయ్యకి ప్రభు చెప్పను కూడా చెప్పలేదు. కానీ ఇతని మనసు మరి ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాడు అంటారు. ఈరోజు మన జీవితం లాగుంది, జక్కయ్యలాగా ఉండాలి. నీకున్న దానిలో కాస్త లేని వారికి ఇచ్చేటువంటి మనసు నీకుంటే అది ఎంతో ఆశీర్వాదం. అది దేవుడు కోరుకునేటువంటి ఒక నిజమైన భక్తుడే. కనుక మనం వీటి వైపు చూసి అన్నింటినీ కోరుకోవడం కాదు, కానీ ఈ వీటి వైపు చూడకుండా నీ ముందు లేని వారు, పేదలైన వారు ఉంటే వారికి ఏదో నీకున్న దాన్ని కాస్తంత అందించగలిగినప్పుడు అప్పుడు పరలోకంలో ప్రభు చూసి నీ మీద కాస్త సంతోషంతో ఆనందం ఉంటాడు. అది దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి మంచి అవకాశంగా మారుతుంది. కనుక ఈ ప్రత్యేకమైన సమయానికి లేదా గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, పేదలను కటాక్షించండి. ఒకరోజు నేను ఆదివారం రోజున సాయంకాలం పూట తింటప్పుడు బజార్కి వెళ్ళాను. అక్కడ నా టిఫిన్ కానీ అన్ని షాపింగ్ వచ్చేసాను. ఇంకా కాస్త సరదాగా అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఒక జిలేబీ కొట్టు మాత్రమే ఉంది. ఆ జేబులు చూస్తే 10 రూపాయలు మాత్రం ఉన్నాయి. ఆ 10 రూపాయలు అక్కడ చేస్తే అక్కడ జిలేబీ ఇచ్చాను. అప్పటికి షాప్ అన్ని మూసేస్తున్నారు ఆదివారం కాబట్టి. అప్పటికి అన్ని లైట్స్ కూడా ఆపేస్తున్నారు. అక్కడ అదొక్కటే ఉంది, నేను తీసుకొని తిందామని చెప్పి అతనికి డబ్బు ఇస్తే అతను నాకు తిరిగి ఇచ్చాడు పొట్లం లేక జిలేబీ. నేను తీసుకొని ఇలా పట్టుకున్నాను. నా వెనక నుంచేసి ఒక చిన్న బాబు చిన్న అడుగులు వేసుకుంటూ ఒక చిన్న బాబు వచ్చేసాడు. వచ్చి ఎవరు ఆ బాబు నాకు తెలియదు, కానీ వచ్చి అలా తట్టి నా వైపు చూసి నా 2 చేతులు చాచినట్టు చాలా చిన్న బాబు అది, 2 సంవత్సరాలు పంపింది. సరిగ్గా వేసుకోవడం కూడా సరిగ్గా వస్తానట్టుగా అనిపిస్తుంది. అప్పుడు వచ్చేసి నా వెనుక వైపు తట్టి నా దగ్గరికి వచ్చేసి ఇలా ఏదైనా ఇస్తారా అన్నట్టుగా తన చేతులు ఇలా చాచినప్పుడు నా మనసు అంతా కలిపి నా కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. చాలా జాలేసింది నాకు. ఆ బాబుకి ఎవరు లేరా అనిపించింది. అంత చిన్న వయసులో ఉన్నటువంటి ఆ బాబు వచ్చేసి అతను చేతులు చాచినప్పుడు నాకేం చేయాలో అర్థం కాక నా జీవితం ఇంకా ఉండే దేశంలో ఏం కనిపించలేదు.
అప్పటికి ఉన్న 10 రూపాయలు అతనికి ఇచ్చేస్తే అతను నాకు ఆ జిలేబీ ఇవ్వలేదు. చిన్నప్పుడు ఒక సమయంలో బాబు వచ్చారు, నాకు అనిపించింది చూడండి నాకు కనీసం 100 రూపాయలు ఉన్న బాబుని ఆ బాబుకి ఇచ్చేవాళ్ళం. స్వీట్స్ అర్థం కాక నా చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క స్వీట్స్ ఆ బాబుకి ఇచ్చేసాను. నాకు అనిపించింది డబ్బులు ఇచ్చిన అతను కొడుకు వాసిన కదా దానికి ఇచ్చాను. అదేదో ఇది ఇస్తే తింటాడే ఉద్దేశంతో అతనికి ఇచ్చినప్పుడు అతను దాన్ని తీసుకొని సంతోషంతో అంటే అతన్ని చూసి నేను ఎంతో సంతోషపడతాను. నేను చూస్తున్నాను అతని దూరం వెళ్తాడా దానికి వాళ్ళ తల్లిదండ్రులారా లేదా అతను ఒంటరివాడా అని చెప్పేసి అతను ఎంత దూరం వెళ్తాడో చూస్తూనే ఉన్నాను. వెళ్తున్నాడు, అతను కనిపించినంత వెలుగు చూస్తున్నాను. అంటే వెళ్ళిపోతున్నాడు, అతను కనిపించలేదు. చూడాలనిపించింది. నిజంగా మనము పేదలని వారి పేదలు చేయాలి. నిజం ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే దేవుడు నిన్ను ఎదుటి వరకు ఇచ్చేటువంటి స్థితిలో పెట్టాడు. కాస్త కూస్త నీకుంది, అస్సలు లేని వారు కదా వారి మీద కాస్త సమయం కదా పేదైన వారిని రక్షిస్తున్నారు. దేవుడు అంతా సంరక్షిస్తున్నారు. ఆపత్కాలం నీకు వచ్చినప్పుడు, ఏదైనా అపాయం వచ్చినప్పుడు, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు, సమస్యలు శ్రమ వచ్చినప్పుడు అంట నువ్వు పేదలకు హెల్ప్ చేశావు కాబట్టి, నువ్వు పేదలకు సహాయపడ్డావు కాబట్టి, నువ్వు చేసినటువంటి ఆ సహాయాన్ని బట్టి దేవుడు అంట నీకు ఆపత్కాలంలో ఆదుకుంటాడు, నేను తప్పిస్తాడు, నేను బ్రతికిస్తాను. కనుక ప్రభు కొరకు మనం జీవిద్దాం, ప్రభు మాటకు ప్రభు ఆజ్ఞకు లోబడదాం, ఆయన చెప్పినటువంటి మంచి మాటలు మనం పాటిద్దాం.